హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. జిమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర నేను వినే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? అన్న ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా? అన్న డైలీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? అన్న ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సైన్స్ బేస్డ్ ఆన్సర్స్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా మిత్స్ని కూడా క్లియర్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రోటీన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రోటీన్ మన బాడీకి ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్. మన మజిల్స్కి, స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి, ఆర్గన్స్కి ఆల్మోస్ట్ ప్రతి టిష్యూలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ స్మాల్ బిల్డింగ్ బ్లాక్స్ అయిన అమినో యాసిడ్స్తో ఫామ్ అవుతుంది. అమినో యాసిడ్స్ని లెగో బ్లాక్స్లా యూజ్ చేసి మజిల్ టిష్యూని రిపేర్ చేస్తుంది అండ్ కొత్త టిష్యూని బిల్డ్ చేస్తుంది. ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ప్రోటీన్ అసలు ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రోటీన్ వర్క్ ఓన్లీ బాడీలో మజిల్ బిల్డ్ చేయడమే కాదు, ప్రోటీన్ బాడీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఫంక్షన్ 1 మజిల్ రిపేర్. వర్కౌట్ తర్వాత డ్యామేజ్ అయిన మజిల్ని రిపేర్ చేస్తుంది. ఫంక్షన్ 2 మజిల్ గ్రోత్. రికవరీ టైంలో కొత్త మజిల్ని బిల్డ్ చేయడానికి ప్రోటీన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఫంక్షన్ 3 హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్. మన బాడీలో ఇన్సులిన్ లాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ప్రోటీన్తో సంబంధం కలిగి ఉంటాయి. ఫంక్షన్ నెంబర్ 4 హెయిర్ అండ్ స్కిన్. హెయిర్, స్కిన్, నెయిల్స్ వాటి హెల్త్ని కూడా మెయింటైన్ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ మచ్ ప్రోటీన్ డూ యూ నీడ్? డైలీ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? ఆన్సర్ వచ్చేసి మీ గోల్ని బట్టే ఉంటుంది. ఒక సెడెంటరీ పర్సన్ అంటే ఎక్సర్సైజ్ చేయని యావరేజ్ హెల్తీ అడల్ట్కి 0.8 grams per kilogram ఆఫ్ బాడీ వెయిట్ ఈజ్ రికమెండెడ్. ఒకవేళ నువ్వు బిగినర్ అయితే జిమ్ స్టార్ట్ చేసిన బిగినర్కి 1.2 to 1.6 grams per kilogram ఆఫ్ బాడీ వెయిట్ ఈజ్ ఎ గుడ్ స్టార్ట్ రేంజ్. ఒకవేళ నీ గోల్ వచ్చేసి మజిల్ బిల్డింగ్ అయితే మజిల్ బిల్డింగ్కి 1.6 to 2.2 grams per kilogram ఆఫ్ బాడీ వెయిట్ రేంజ్ చాలా సపోర్ట్ చేస్తుంది నీ బాడీ బిల్డింగ్కి. ఒకవేళ నీ గోల్ వచ్చేసి ఫ్యాట్ లాస్ అయితే ఫ్యాట్ లాస్లో 1.6 to 2.4 grams per kilogram ఆఫ్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడం చాలా మంచి రేంజ్. ఎందుకంటే ఫ్యాట్ లాస్ ఫేస్లో ప్రోటీన్ని ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల మజిల్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 70 kgs బాడీ వెయిట్ ఉన్న పర్సన్ మజిల్ని బిల్డ్ చేయాలి అనుకుంటే అరౌండ్ లైక్ 112 grams ఆఫ్ ప్రోటీన్ని టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 70 into 1.6 ఈక్వల్ టు 112 grams. బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అంటే చికెన్, ఫిష్, మిల్క్, పన్నీర్, సోయా, కర్డ్, దాల్ అండ్ వే. ప్రోటీన్ పౌడర్ కంపల్సరీ యూజ్ చేయాలని కాదు, ఫుడ్ నుంచి మీ టార్గెట్ కూడా మీట్ అవ్వచ్చు. ఎప్పుడైతే మీట్ అవ్వలేరో అప్పుడు వే అనేది యూజ్ చేయొచ్చు. ఇట్స్ జస్ట్ ఫర్ కన్వీనియన్స్ మాత్రం, అంతే. ఇప్పుడు బిగ్గెస్ట్ మిత్, డస్ ప్రోటీన్ డ్యామేజ్ కిడ్నీస్? ప్రోటీన్ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుందా? హెల్తీ కిడ్నీస్ ఉన్న వాళ్ళలో రికమెండెడ్ హై ప్రోటీన్ ఇంటేక్ మజిల్ బిల్డింగ్ రేంజ్లో ఉండడం వల్ల ప్రోటీన్ ఇట్సెల్ఫ్ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుందని ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే లేదు. కానీ ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా సివియర్ కిడ్నీ డిసీజ్తో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్. వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది డిసీజ్ స్టేజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు డాక్టర్ని లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ ప్రకారం ప్రోటీన్ ఇంటేక్ని డిసైడ్ అవ్వండి. కానీ ఇంటర్నెట్ అడ్వైజ్ని బ్లైండ్గా ఫాలో అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ బిల్డ్స్ అండ్ రిపేర్స్ మసిల్. ప్రోటీన్ పౌడర్ అనేది జస్ట్ సప్లిమెంట్, ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ బాడీ వెయిట్ అండ్ గోల్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.